నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే తనను తిరిగి గెలిపిస్తుందని మంత్రి కృష్ణా జిల్లా మైలవరం తెలుగుదేశం అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థి గురించి తాను ఆలోచించడం లేదంటున్న దేవినేని నేర రాజకీయాలు చేసేవాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేసి మైలవరం ప్రజల చిరకాల వాంఛ తీర్చడమే తన ధ్యేయమంటున్న మంత్రి దేవినేనితో ఈటీవీ ముఖాముఖి. ప్రస్తుతం మనం మైలవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. మైలవరం కృష్ణా జిల్లాలో చాలా ప్రాధాన్యత చోటు చేసుకుంటుంది. ఒకవైపు 2 సార్లు గెలిచి మంత్రిగా చేసినటువంటి దేవినేని ఉమా పోటీ చేస్తున్నారు. మరోవైపు అదేవిధంగా మొదటిసారిగా వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. దేవినేని ఉమా ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఆయన మనతోటే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. 2 సార్లు మైలవరం కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా చేశారు. 3వసారి బరిలోకి దిగుతున్నారు. ఈ విధంగా మీరు ప్రస్తుతం ఏ ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు, దాని పూర్తి విషయాలు. మైలవరం ప్రాంత ప్రజాప్రతినిధిగా ప్రతిపక్షంలో ఒకసారి పనిచేశాను, అధికార పక్షంలో ఒకసారి శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేశాను. ఈ ప్రాంత ప్రజల సమస్యల శాశ్వత పరిష్కారానికి చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి తల్లి నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాను. దగ్గర 2500 కోట్ల పైగా ఖర్చు పెట్టాం. రేపు జూన్ జూలై కల్లా నీళ్లు గ్రావిటీతో ఈ ప్రాంత రైతాంగానికి చెరువులకి నీళ్లు తీసుకురావాలని ఒక ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుని గ్రావిటీతో 2019 జూన్ జూలైకి ఏ విధంగా నీళ్లు తెస్తున్నామో చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదటి దశ కూడా ట్రయల్ పూర్తయింది. 2వ దశ కూడా పూర్తి చేసుకొని ఇవాళ ఏదైతే తమిళేరు మీద కూడా బ్రిడ్జి నిర్మాణం ఏదైతే అన్నీ కూడా అయినాయి అవన్నీ కూడా పూర్తి చేసుకొని ఎట్టి పరిస్థితిలో 2019 జూన్ జూలై కల్లా ఈ ప్రాంత ప్రజల సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి గోదావరి తల్లి ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాం. చాలా తృప్తిగా ఉంది. ఆ నీళ్లు రైతాంగానికి 1 కాదు 2 పంటలు పండించుకునే అదృష్టం మా ప్రాంత రైతాంగానికి వస్తుంది. ఒక శాశ్వత పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారు దోహదం చేశారు. జీవితాంతం ఈ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం మేమందరం. మైలవరం నియోజక పరిధిలో అభివృద్ధి కేవలం ఎలక్షన్లకి కొద్ది రోజుల ముందు మాత్రమే జరిగింది. అంతకుముందు మైలవరం నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దానిపైన మీరేమంటారు? 1999లో ఇతను 23,500 ఓట్లతో నందిగాం ప్రాంతంలో ఓడిపోయి హైదరాబాద్ పారిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ చేరి దందాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇవాళ సిబిఐ ఈడీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి A1 ముద్దాయి అయితే నేను అడుగుతా ఉన్నా వసంత కృష్ణప్రసాద్ని, నీ నెంబర్ ఎంత? నువ్వు చెప్తావా నేను చెప్పాలా? ఒక సిబిఐ ఈడీ కేసులో ఉన్న ముద్దాయి వచ్చి మమ్మల్ని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇవాళ ఎన్నికల కోసం నీ కుటుంబ సభ్యుల్ని నా కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీద తీసుకొచ్చి దేవినేని ఉమాని తిట్టిస్తే ప్రజలు హర్షించరు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఈ ఎన్నిక అభివృద్ధికి అవినీతి డబ్బుకి పోటీ జరుగుతూ ఉంది. ఇటువంటి అక్రమాస్తుల కేసుల్లో ప్రజల ఆస్తి గచ్చిబౌలిలో ప్రభుత్వ ఆస్తులు కొట్టేసి ఆ అవినీతి డబ్బు తెచ్చి కోడికత్తి గడియారాలు ఇళ్ల ముందు పడేస్తే ప్రజలు ఆ గడియారాలు పాల్గొడతా ఉంటే దాంట్లో ఆ గడియారాల్లో కేసీఆర్ బొమ్మ బయటకు వస్తూ ఉంది. ఈ ప్రచార వాహనాల్లో కేసీఆర్ బొమ్మ బయట కనపడతా ఉంది. ఏప్రిల్ 12 తర్వాత ఈ అభ్యర్థి కనపడ్డావు. ఎందుకంటే 99లో నీ చరిత్ర అది, 2004లో మీ నాయన చరిత్ర అది. మీరు అక్కడ ఓడిపోయి అక్కడ సేవ చేయకుండా హైదరాబాద్ పారిపోయి ఇవాళ వచ్చి మళ్ళీ పోటీ అని చెప్పేసి ప్రజలకు ఏదో మాయమాటలు చెప్తున్నారు. ఇవి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. గట్టి పోటీ ఇస్తున్నాడు అనేటువంటి ఒక నినాదాన్ని బయటికి తెస్తున్నారు. ఎంతవరకు నిజం? మే 23న వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవాళ పూరగొట్ట కావచ్చు, మైలవరం ప్రాంతంలో దగ్గర 13,500 ఇళ్ల పట్టాలు ఇచ్చాను. 388 జీవో ద్వారా రెగ్యులేట్ చేశాం. ఇవాళ చాలా పెద్ద స్థాయిలో ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం చేశా. ఎన్నో సంవత్సరాలుగా గొట్ల మధ్య ఉన్నప్పుడు పూరగొట్టను బయటికి తీసుకొచ్చి 80 ఎకరాలు వాళ్ళ పేదవాళ్ళ పక్షాన ప్రభుత్వ కార్యాలయాలకి క్యాబినెట్కి తీసుకెళ్లి అనుమతులు తీసుకొచ్చి 1,200 మందికి పట్టాలు ఇచ్చాను మైలవరం ప్రాంతంలో. అయితే మీ నియోజకవర్గ పరిధిలో మీ పేరు చెప్పుకొని కొంతమంది టీడీపీ అనుచరులు ఏదైనా పథకాలు కనుక పేదలకి అందాలంటే కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారనే చాలా ఇటువంటి ఆరోపణలు చాలా దుర్మార్గంగా వాళ్ళు ఎన్ని చేసినా ప్రజలు వాళ్ళ పెద్ద ఎత్తున వీటిని నమ్మే పరిస్థితిలో లేరు.
ఇవాళ కేవలం ఎన్నికల కోసం వచ్చి ఇటువంటి ఆరోపణలు చేసి బురజల్లే కార్యక్రమం చేయటం వీళ్ళకి మామూలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ ఎన్ని స్థానాలు దక్కించుకుంటుందని మీరు మెజార్టీ స్థానాలు ఇవాళ ఒక కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలా, పార్టీ విభేదాలు చూడల. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలు క్లియర్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఇవాళ శాసనసభ్యులుగా మేము కూడా ఓట్లు అద్దిచ్చి వాళ్ళని కలుస్తున్నాం. డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదంతో 5వసారి మైలవరం నియోజకవర్గ అభ్యర్థిగా అమరావతి సైకిల్ మైలవరం వెళ్తాం. నెక్స్ట్ గెలిచిన తర్వాత ఇప్పుడు చింతలపూడి గోదావరి ప్రాంత నీళ్లు అన్ని గ్రామాలకి, అన్ని చెరువులకి, వెస్ట్ గోదావరి కృష్ణా మెట్ట ప్రాంతాలన్నిటికీ కూడా గోదావరి తల్లి నీళ్లు తీసుకెళ్తాను. నా జీవితం తీర్థార్థం అవుతుంది. 2 సార్లు మెట్ట ప్రాంతం నందిగాంలో గెలిపించింది, 2 సార్లు మైలవరంలో గెలిపించింది. 5వసారి ప్రజలు ఆశీర్వాదం కోరుతున్నాను. కాబట్టి ఈ ప్రాంత ప్రజల రుణాన్ని శాశ్వత పరిష్కారం చేస్తున్నాను. 11 గ్రామాలు తిరిగి వచ్చాను. అన్ని గ్రామాలు కూడా పూర్తి చేస్తాను. 21వ తారీఖు నామినేషన్ వేస్తున్నాను. డెఫినెట్గా పెద్ద ఎత్తున ప్రజల ఆశీర్వాదం కోరుకుంటున్నాను. విజయం సాధిస్తాను. కేవలం మైలవరం నియోజకవర్గమే కాకుండా రాష్ట్రమంతటా టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది, ఖచ్చితమైనటువంటి మెజారిటీ సాధిస్తుంది అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, గణపవరం, కృష్ణా జిల్లా.